ఇలాంటి సాఫ్ట్, టేస్టీ 15 మినిట్స్‌లోనే కంప్లీట్ అయ్యే విధంగా పాకం పట్టే పని లేకుండా సింపుల్ ప్రాసెస్‌లో రవ్వ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ స్టోరీ. ఒక ఫ్రైయింగ్ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాజుని వేసి కాస్త వేడయ్యాక చిరోంజిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ని యాడ్ చేసి ఇలా బాల్స్లా అయ్యే వరకు వేగనివ్వాలి. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ స్టోరీ. ఇప్పుడు మరో కడాయిలో 100 ml వరకు నెయ్యిని వేడి చేసి అందులో బాంబే రవ్వ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1/2 kg రవ్వను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లో మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఉప్మా రవ్వను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే బౌల్లో 1/4 వరకు ఎండు కొబ్బరి తీసుకొని రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న రవ్వలో 3/4 బౌల్ షుగర్ని యాడ్ చేయాలి. రవ్వ, షుగర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇలా వేరే పాత్రలో రవ్వని తీసుకొని వేయించి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసుకొని బాగా కలపాలి. తరువాత గోరువెచ్చగా ఉన్న పాలను కొద్ది కొద్దిగా వేడిగా ఉన్న రవ్వలో వేస్తూ ఇలా లడ్డూలను కట్టుకోవాలి. ఖచ్చితంగా పాలు గోరువెచ్చగా, రవ్వ వేడిగానే ఉండాలి. అప్పుడే లడ్డూలను కట్టుకోవడానికి వస్తాయి. నేను ఇలా విరిచి చూపించింది కూడా లడ్డూలు చేసిన తర్వాత రోజు. ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.